ముక్కోటి ఏకాదశి సందర్భంగా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు వైకుంఠ ఉత్తర ద్వార భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారుజాము నుండి స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. భక్తులు కూడా క్యూ లైన్లో వేచి ఉన్నప్పుడు భౌతిక దూరం పాటించి మాస్క్ ధరించాలని విజ్ఞప్తి చేశారు ఆలయ అధికారులు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయ అధికారులు చేసిన ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలోని చిన్న వెంకన్న ఆలయం భక్తులతో కిటకిటలాడుతుందని చెప్పుకోవచ్చు. తెల్లవారుజాము నుండే స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకునేందుకు భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు. మరోపక్క భక్తులకి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ అధికారులు చెప్తున్నారు. ఉచిత దర్శనానికి సుమారు గంట నుండి గంటన్నర సమయం పడుతుంది. మరో పక్క చూసుకుంటే 200, 500 రూపాయలు, 100 రూపాయల క్యూ లైన్లు కూడా ఇక్కడ ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. మనం చూసాం భక్తులు ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయం లోపలికి వస్తున్నారు. క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. మరోపక్క క్యూ లైన్లో చిన్నపిల్లలకి ఇబ్బంది లేకుండా పాలు కూడా ఏర్పాటు చేశామని ఆలయ అధికారులు చెప్తున్నారు. ఇక్కడ అర్చకులు ఉన్నారు. అసలు వైకుంఠ ఏకాదశికి సంబంధించి విశిష్టత ఏ విధంగా ఉంది అనేది ఆయన అడిగి తెలుసుకుందాం. స్వామి చెప్పండి, ఏంటి అసలు వైకుంఠ ఏకాదశి విశిష్టత ఏంటి? శ్రీకాంతాయ కళ్యాణ్ నదే నదేర్జునాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఈ కృష్ణా గోదావరి మధ్యప్రదేశంలో శేషాచలం కొండపై స్వామివారు స్వయం వ్యక్తంగా వేంచేసి ఉన్నారు. ఈ క్షేత్రంలో ద్వారకా మహర్షి స్వామివారి కోసం తపస్సు చేయగా స్వామి ప్రత్యక్షానికి ఏం కావాలని కోరితే నీ యొక్క పాదసేవ ఎల్లవేళలా కావాలని ద్వారకా మహర్షి స్వామివారి కోరారట. ఆ సమయంలో ద్వారకా మహర్షికి స్వామివారి నాభి కింద అంతా ఒలిమే కింద కప్పబడిపోయింది. నాభి పైమాగతమా స్వామి మనకు దర్శనమిస్తూ ఉంటారు. ఆ కారణత విష్ణు ఆరాధనలో పాదపూజ ముఖ్యం కాబట్టి స్వామికి వెనకాలగా వేరొక స్వామిని ప్రతిష్ఠ చేశారు. ఒకే గర్భాలయంలో స్వయం వ్యక్త స్వామివారు కానీ ప్రతి స్వామివారు ఒక్కరే ఉంటారు. ఈ చేతులు 2 ఉన్నాయి. ఆ కారణం చేత స్వయం వ్యక్త స్వామి పాస్ ఇవ్వలేదు కాబట్టి వేరొక స్వామి ప్రతిష్ట. ద్వారకా మహర్షి తపస్సు చేసే సమయంలో పుట్టపట్టం చేసే స్వామికి దర్శనం వస్తూ ఉండగా ఇచ్చిన స్వామివారికి వేరే బ్రహ్మోత్సవాలు కూడా 2 బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. వైశాఖ మాసంలో ప్రత్యేకం స్వామివారికి, స్వయం వ్యక్త స్వామివారికి, 2వ బ్రహ్మోత్సవం అక్టోబర్ ఆశ్వీజ మాసంలో పైన ప్రతి స్వామివారికి బ్రహ్మోత్సవాలు విశేషంగా చేస్తూ ఉంటారు. వైఖానసం ప్రకారం స్వామివారి సుప్రవాస ఏకాంతర గాయతూ అర్చనాది కైంకర్యాలు వైఖానసం ప్రకారం జరుగుతూ ఉంటాయి. అలాగే ఈ మార్గశిర ఏకాది ముక్కోటేగా చాలా పర్వదినం. వైకుంఠంలో ఉత్తర ద్వార స్వామి తీస్తారని, స్వామిని వైకుంఠం ఉత్తర ద్వారం నుంచి స్వామిని దర్శనం చేసుకుంటే స్వయంగా సాక్షాత్తు వైకుంఠంలో స్వామిని అక్కడే దర్శనం చేసుకున్నట్టుగా ముక్తి కలుగుతుందని భావనతో ఆచారం, సాంప్రదాయం, శాస్త్ర ప్రకారం ఉంది. ఈ మార్గశిర ఏకాదశి రోజున ఈ ద్వారకా తిరుమల క్షేత్రంలో తెల్లవారుజామున స్వామివారికి ప్రభాసయంలో అర్చనాది కైంకర్యాలను పూర్తి చేసుకుని ఉత్తర ద్వారంలో వేయించేయడం జరిగింది. ఈ స్వామివారికి ఇక్కడ ఉత్తర ద్వారంలో విశేష అర్చనల అనంతరం భక్తులకి దర్శనం కలగజేయటం అయినది. కావున భక్తులు ఎల్లరూ ఈ ద్వారకా తిరుమల క్షేత్రంలో ఉత్తర ద్వారంలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారిని దర్శించి ధరించవలసిందిగా కోరుచున్నాను. ఎటువంటి పూజా కార్యక్రమాలు చేస్తారు ఈరోజు? స్వామివారికి అభిషేకాలు కానీ పూజా కార్యక్రమాలు కానీ ఏముంటాయి? ద్వారకా తిరుమల చేత స్వయం వ్యక్త స్వామివారు ఒలిమికలో ఉండటం చేత అక్కడ శ్రపణ నిషేధం. ప్రతి ఆలయంలో స్వామికి శ్రపణ చేస్తారు. ఇక్కడ శ్రపణ చేయవలసిన పర్వదినాల్లో ప్రోక్షణ మాస్త్రం చేసి అలంకారం మారుస్తూ ఉంటారు. అలాగే ఉదయం అష్టోత్తర సేవ, తదుపరి అర్జిత బ్రహ్మోత్సవము, నిత్య కళ్యాణం ఈ క్షేత్రంలో ఉంది. విశేషంగా నిత్య కళ్యాణం జరుగుతూ ఉంటాయి. మహానివేదన అనంతరము మధ్యాహ్నం స్వామివారికి సాయంకాలార్చన, రాత్రి ఏకాంత సేవ, కరికలముగా నిర్వహించబడుతున్నాయి. అయితే ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈరోజు స్వామివారిని దర్శించుకుంటే చాలా పుణ్యం ఉంటుంది. వైకుంఠ దర్శనం కూడా, వైకుంఠ ద్వారాలు గుండా కూడా వైకుంఠం చేరుకునే అవకాశం ఉంటుందని ఇక్కడ అర్చకులు చెప్తున్నారు. ద్వారకా తిరుమలలో భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేసామంటారు. తెల్లవారుజాము నుండే సుమారుగా వేలాది మంది భక్తులు క్యూ లైన్లో ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకునేందుకు వేచి ఉన్నారనే చెప్పుకోవచ్చు. మరోపక్క ఆలయ అధికారులు కూడా భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నారు. కోవిడ్ ఉన్న నేపథ్యంలో భౌతిక దూరం పాటించాలి, మాస్కులు ధరించండి అంటూ కూడా ఆలయ అధికారులు విజ్ఞప్తి చేసే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ రమణతో సాగర్, బిగ్ టీవీ, ద్వారకా తిరుమల నుండి.